వి సముద్ర గారు మనతో ఉన్నారు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలానే ప్లాన్ చేశారు. చాలా ఆనందంగా ఉంది సార్ మీతో షేర్ చేసుకోవడం ఇంటర్వ్యూ. ఇప్పుడే సింహరాజ్ సినిమాని పాన్ ఇండియా చేసి ఉంటే కేజీఎఫ్ దేనికి పనికిరాదు సార్. క్యారెక్టరైజేషన్ ఒక పక్క, మదర్ సెంటిమెంట్ ఒక పక్క, అంత గొప్పగా ఉంటుంది. వన్ ఆఫ్ ద టాప్ 5లో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ఎవడైతే నాకేంటి, ఎవరు అవునన్నా కాదన్నా అదే టాప్. హీరో రాజశేఖర్ గారు ఆయన ఏంటంటే కాస్త లేటుగా వస్తుంటాడు అనమాట. అనుష్క గారి మార్కెట్ విపరీతంగా ఉంది. అవును. సో వరల్డ్ వైడ్ కోటి రామకృష్ణ గారు ఆ టైంలో అరుంధతి అద్భుతంగా తీశారు. దానికన్నా ఈసారి నేను దీన్ని బాగా తీస్తాను. ఇంత లెజెండరీ డైరెక్టర్స్ మీరు వెళ్ళి ప్రొడక్షన్స్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వటం లేదా, లేదంటే వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారా? ఒక కథని తీసుకెళ్ళి చెబితే ఆ సబ్జెక్ట్ని హీరో సెలెక్ట్ చేస్తాడు. అతను నచ్చితేనే చేస్తాడు, లేకపోతే నచ్చపోతే చేయడు. ఇట్లా జరుగుతుంటుంది. అటువంటప్పుడు ఏంటంటే ఫ్లాపులు పడతా ఉంటాయి. పూరి ఉన్నాడు, వినాయక్ ఉన్నాడు, అట్లాగే ఇంకా త్రివిక్రమ్ ఉన్నాడు, ఇట్లాంటి డైరెక్టర్స్ అంతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఫీల్ అయ్యేది ఇదే. ఒక మంచి సబ్జెక్ట్ తీసుకెళ్ళి చెప్తే నాకు నచ్చట్లేదు అంటాడు హీరో. ఇక్కడ ఏంటంటే ఎథిక్స్ అనేదాన్ని ఇప్పుడు వదిలిపెట్టదు. మనతో సినిమా తీసి దెబ్బతిన్నా అంటే మళ్ళీ వాళ్ళని మనం కాపాడాలని బాధ్యత ఉంటుంది. సో అట్లా హీరోలు ఫీల్ అవ్వాలి, డైరెక్టర్స్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మీరు రాజశేఖర్ గారికి 2 సినిమాలు ఇచ్చారు కదా సార్. ఆ 2 ఆయన కెరీర్లోనే మైల్ స్టోన్స్. ఇప్పుడు ఆయనకి ఒక 20 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఈ రెండే కనపడతాయి. ఈ 2 నిజమే. సింహరాశి, ఎవడైతే నాకేంటి. సార్ ఇప్పుడు మీరు సినిమాల్లో చూపించినవి ఇప్పుడు రియల్గా జరుగుతున్నాయి సార్, అంటే కళ్ళ ముందు జరుగుతున్నాయి. అది ఏపీ పాలిటిక్స్లో, దాని మీద మీ ఒపీనియన్? ఆంధ్రప్రదేశ్ ఎదగటానికి ఇంకా 10-15 సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడే అభివృద్ధి చెందలేదు. సిబిఎన్ గారు, సో నేను అడగకూడదు, అడగొచ్చండి, ఏం ప్రాబ్లం. అంటే యాజ్ ఏ పొలిటికల్ డ్రామాస్ తీసే ఫిలిం మేకర్గా ఇక్కడ ఏమైందంటే అది రివెంజ్ కోసం జరిగిందా, లేదంటే ఆయన తప్పులు చేశారని పెట్టారనేది జనాలు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ సార్? సిబిఎన్ గారిని ఏంటంటే యాక్చువల్గా ఒక రకంగా అరెస్ట్ అనేది నేను ఖండిస్తున్నా. దాన్ని చంద్రబాబు గారి మీద ఇంతవరకు అలాంటిది ఏది ముద్ర పడలా. ఆయన అలా కక్కుర్తి పడే ఆయన అయితే ఎన్నో చేసి ఉండేవాడు. కానీ డెవలప్మెంట్ అనేది మాత్రం చంద్రబాబు గారి వల్ల చాలా గొప్పగా జరిగింది. ఎన్టీఆర్ రిప్లై కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు సార్. యాజ్ ఏ పార్టీలు అనేది ఇవన్నీ పక్కన పెట్టినా ఇప్పుడు రజనీకాంత్ గారు వెళ్ళొచ్చి పరామర్శ చేసి వచ్చారు, అట్లాగే చేసి రావచ్చు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రొడ్యూసర్కి డబ్బులు తీసుకొస్తే మనకి గుర్తుండిపోతాయి. సో ఇలా ప్రొడ్యూసర్కి డబ్బులు తీసుకొచ్చి మనకి కూడా చిరస్థాయిగా గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చే డైరెక్టర్లు చాలా తక్కువ నాకు తెలిసినంతవరకు. సో అలాంటి సినిమాలు 10కి పైగా మనకి ఇచ్చారు ఆ డైరెక్టర్. సో ఆయన వి సముద్ర గారు మనతో ఉన్నారు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలానే ప్లాన్ చేశారు. వాటి గురించి డిస్కస్ చేసి, అండ్ ఈ జనరేషన్ అంటే డిజిటల్లోకి మారిపోయిన తర్వాత ఆడియన్స్ సినిమా చూసే విధానం కూడా మారిపోయింది. సో దానికి రీజన్స్ ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. చాలా ఆనందంగా ఉంది సార్ మీతో షేర్ చేసుకోవడం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. సింహరాశి సినిమా నుంచి మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు రీసెంట్గా అదిరా అనేది ఆన్ సెట్ మీద ఉంది. జైసేనతో మాకు చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్పారు, మోటివేషనల్గా, ఇన్స్పిరేషనల్గా. తర్వాత రిలేషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అంటే పనికొచ్చే సినిమాలే తీసారు. ఎవ్రీ ఫిలిం ఫస్ట్ నుంచి తీసుకుంటే సింహరాశి ఒక మదర్ గురించి గొప్పగా చెప్పాలి, క్యారెక్టరైజేషన్ నుంచి బాగా చెప్పాలని, అది ఒక మంచి ఫిలాసఫికల్ మూవీగా చెప్పాలని చేసింది సింహరాశి. ఇప్పుడు కేజీఎఫ్ వచ్చి జనాలు ఇలా అయిపోతున్నారు, కానీ ఇప్పుడే సింహరాశి సినిమాని పాన్ ఇండియా చేసి ఉంటే కేజీఎఫ్ దేనికి పనికిరాదు సార్. ఐ థాట్, అంటే యాజ్ పర్ మై సినిమా నాలెడ్జ్. క్యారెక్టరైజేషన్ ఒక పక్క, మదర్ సెంటిమెంట్ ఒక పక్క, అంత గొప్పగా ఉంటుంది. శారదా గారి క్యారెక్టర్. దీనిలో ఏంటంటే అది యాంటీయిజంలో వెళ్తుంది, ఇది ఫుల్ పాజిటివ్లో వెళ్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే. అంటే హీరోయిజంని ఇందులో యాంటోగనిస్ట్గా చూపించారు, అందులో ప్రొటగోనిస్ట్ ఉంటుంది.
దాని తర్వాత శ్రీకాంత్ గారితో డార్లింగ్ డార్లింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, శివరామరాజు. దాని తర్వాత అది మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా. సాంగ్స్ అల్టిమేట్ సాంగ్స్. దాంట్లో కూడా రక్త సంబంధం, అన్న చెల్లెళ్ళు, ఫ్యామిలీ మీద అదొక మంచి మెసేజ్ ఫిల్మ్. హరికృష్ణ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అది. అవును, టిల్ నౌ ఇప్పటికి చెప్పుకునే క్యారెక్టర్. చెప్పుకునే క్యారెక్టర్ అది. దాని తర్వాత మళ్ళీ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, అది కూడా బెస్ట్ క్యారెక్టర్. అది సూపర్. రైతులు రైతుల గురించి ఇంతవరకు ఆ లెవెల్లో ఎవరు తీయలే సినిమా అసలు. టమాటో వ్యాపారం, టమాటా గురించి కానీ రైతు గురించి కానీ అసలు వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయని ఆ రోజున రైతు నాయకులతో కలిసి రీసెర్చ్ చేసి చేసిన స్క్రిప్ట్ అది. గవర్నమెంట్లు కూడా ఫాలో అవ్వచ్చు ఆ సినిమాని, వాళ్ళకి ఏం చెయ్యాలి అనేదాన్ని, అంత మ్యాటర్ ఉంది దాంట్లో. అండ్ దెన్ ఎవడైతే నాకేంటి, నాకు తెలిసినంత వరకు తెలుగులో ఇప్పటి వరకు విడుదలైన పొలిటికల్ థ్రిల్లర్స్లో వన్ ఆఫ్ ద టాప్ 5లో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ఎవడైతే నాకేంటి. ఎవరు అవునన్నా కాదన్నా అదే టాప్. సో ఆ రోజున రాజశేఖర్ గారితో మీరు ఆ మూవీ చేశారు. అప్పట్లో కలెక్షన్స్ ఏంటి, ఎలా రిలీజ్ చేశారు అనేది మాకు తెలియదు. ఇప్పటికీ చూస్తున్న ప్రతిసారి అది కౌంటరే. అవును, సినిమా ప్రతిసారి కౌంటరే. ఎలా సార్ ప్లాన్ చేశారు అది? అదేంటంటే యాక్చువల్గా ఒరిజినల్ ఫిల్ము మలయాళం, బట్ ఏంటంటే దానిలో ఇంత స్టఫ్ ఉండదు. అది ఆ రైట్స్ తీసుకొని 60% తీసేసాం, దానిలో 60% మళ్ళీ ఫిలప్ చేయాలి. ఆ క్యారెక్టరైజేషన్ తీసుకొని అప్పుడు 1 by 1 దాన్ని ఒక వేరే 4 సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకొని దాంట్లో కొన్ని సినిమాలు మంచి మంచి ఇన్సిడెంట్స్ అడాప్ట్ చేసుకొని చేసిన సినిమా అనమాట ఎవడైతే నాకేంటి. దాంట్లో కూడా ఏం చెప్పాలనుకున్నా అంటే ఫైనల్గా ఒక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే సొసైటీని ఎలా కరెక్ట్ చేయొచ్చు, ఒక నేరో మైండ్ తోటి ఉంటే, ఇది ఒక సపరేట్ బాడీని చేస్తే అసలు పొలిటికల్ లీడర్స్కి వీళ్ళకి లింక్ లేకుండా చేస్తే ఎలా దాన్ని చేయొచ్చు అన్న దాని మీద ఎవడైతే నాకేం చేసాం అనమాట. కాస్టింగ్ కూడా అద్భుతమైన మమైద్ ఖాన్ క్యారెక్టర్ కానీ, రఘువరన్ క్యారెక్టర్ కానీ అసలు చాలా అద్భుతమైన ప్యాడింగ్ ఫిల్మ్ అది. కానీ ఆ సినిమా మేకింగ్ కూడా అసలు స్టడీగానే ఉండకూడదు, ఫ్రేమ్ పరిగెత్తి ఉండాలన్న మేకింగ్ తోటే ప్లాన్ చేసి తీసింది అది. దాన్ని ఏంటంటే మా హీరో రాజశేఖర్ గారు ఆయన ఏంటంటే కాస్త లేటుగా వస్తుంటాడు అనమాట. సో ఆయన లేటుగా వచ్చాడంటే వర్క్ అవ్వవు, వచ్చినప్పుడు వర్క్ని కవర్ చేయాలి అనుకుని స్టడీగా పెట్టేసి ఉండేవాడు దానికి తోడు రెడీగా. ఇక దానికి తోడు సీన్ కంపోజింగ్ కానీ అన్నీ ఆ షార్ట్స్ అలా ఉంటాయి, సింగిల్ షాట్ లాగా ట్రాలీ మూమెంట్లు, స్టడీగా మూమెంట్, ఇట్లా ఫుల్ ఫాస్ట్ మేకింగ్ ఉంటుంది సినిమా. అంటే ఈ రోజుల్లో డైరెక్టర్ హరి గారు అని తమిళ డైరెక్టర్. అవునవును, ఆయన సింగం సిరీస్ చూసినప్పుడు ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ నాకు ఎవడైతే నాకేంటి, ఎందుకంటే షార్ట్ డివిజన్ కానీ షార్ట్ మేకింగ్ కానీ అంత ఫాస్ట్గా ఉంటుంది అది. ఆ టైంలో ఫస్ట్ మందే ఎవడైతే నాకేంటి. దాని తర్వాత సింగం ఏంటంటే అంతకు మించిన ఫాస్ట్ ఉంటుంది, అది అంత ఫాస్ట్ చేశాడు హరి కూడా. ఏసీ షార్ట్ అయిపోతే ఏసీనే తెలియదు, అంత స్పీడ్ వెళ్తుంటుంది అది కూడా. అంత బాగా చేశాడు తను కూడా. మీరు తీసుకునే సినిమాలతో పాటు మ్యూజిక్ కూడా గుర్తుండిపోతుంది సార్. అక్కడ సింహరాశి నుంచి మొదలు పెట్టుకుంటే చాలా సినిమాలు, పంచాక్షరి కానివ్వండి. పంచాక్షరి స్టిల్ జీ తెలుగులో ఇప్పటికీ వస్తే టీఆర్పీ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి మీరే కనుక, అది విపరీతమైన బజ్. అది టీఆర్పీ అది. పంచాక్షరిలో కూడా అండి మనకి ఆత్మ, జీవాత్మ, పరమాత్మ 3 క్యారెక్టర్లు కలిపి ప్రజెంటేషన్ అనమాట అది పంచాక్షరి. అది బ్లెండ్ చేసి అది పార్ట్ 2 చేయాలనే ఆలోచన ఉంది ప్రొడ్యూసర్కి. నాకు తొందరగా రిలీజ్ చేయండి సార్, అనుష్క దొరకట్లా, అందుకని సరే చూద్దామని చెప్పేసి. యాజ్ ఏ ఆడియన్గా అరుంధతి, పంచాక్షరి, భాగమతి అని ఒక 3 మంచి సినిమాలు తీసారు ఆమె. సో ఈ 3 సినిమాలు సీక్వెల్స్ ప్రీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. అవును. సో మీరు తొందరగా అప్డేట్ ఇస్తే అది జరిగింది, కొంచెం లేటు, కానీ పంచాక్షరి 2 జరిగింది. ప్రొడ్యూసర్ నేను ఇద్దరం దాన్ని చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నాం కాబట్టి అది జరిగింది. ఇది అంతకు మించి ఉండబోతుందా సార్? సోషియో ఫ్యాంటసీ అసలు ఒక లెవెల్లో ఉంటుంది. దానిలో చేసి కొన్ని గొప్ప ఎపిసోడ్లు బాగా ఖర్చుని తీయలేదు మేము, దానికి ఇంకా చేసి ఉంది. అరుంధతి కన్నా ఈసారి దాన్ని గొప్పగా తీస్తాం.
ఆ రోజుల్లో రీజనల్ గా తీసి ఉంటారు సార్. ఇప్పుడు అనుష్క గారి మార్కెట్ విపరీతంగా ఉంది. అవును. సో వరల్డ్ వైడ్ కోటి రామకృష్ణ గారు ఆ టైంలో అరుంధతి అద్భుతంగా తీశారు. దానికన్నా ఈసారి నేను దీన్ని బాగా తీస్తాను అనమాట. అంత స్టఫ్ ఉంది, సబ్జెక్ట్ స్టఫ్. వీఆర్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ పంచాక్షరి 2 రాబోతుందంట. సో ఈ న్యూస్ సోషల్ మీడియాకి చాలా బాగా. అండ్ కమింగ్ టు ఒక క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే సార్, అధినేత అని ఒక సినిమా తీశారు సార్. అవును. ఆ సినిమా లాగే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ థీమ్స్లో చాలా జరుగుతున్నాయి. అవును. అలా ఎలా ప్రిడిక్ట్ చేసి తీశారు సార్? అది నాకు తెలిసి అది రీమేక్ కాదనుకుంటున్నాను. అది మన పర్సూర్ బ్రదర్స్. కాకపోతే ఒక ఐడియా అనేది మాత్రం మరాఠీ ఫిల్మ్ ఉంది. బట్ ఏంటంటే అది తీసుకోవాలి, సోషల్గానే మేము తీసుకున్నాం. ఎందుకంటే ఆ టైంలో వైఎస్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళ మధ్యన చిరంజీవి గారు వస్తున్నారు, ప్రజారాజ్యం పార్టీ. సో క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరూ ప్రముఖ పొలిటికల్ లీడర్స్, వాళ్ళ మధ్య నేను కొత్తగా ఒక తుఫాన్ లాగా చిరంజీవి గారు వచ్చారు. సో వస్తే ఏ లెవెల్లో ఇటు ఎన్ని వస్తాయి, అటు ఎన్ని వస్తాయి, ఇలా వస్తే పార్టీకి దీన్ని ఎలా కలిపితే ఇతను సీఎం చేయొచ్చు అన్న ఉద్దేశంతో పాయింట్ని డిజైన్ చేసాం అన్నమాట. డిజైన్ చేసి యాజ్ ఒక డైరెక్టర్గా మనకి ఏంటంటే, ఒక సొసైటీ పట్ల పొలిటికల్ లీడర్స్ ఇలా ఉండాలి, లేకపోతే మేనిఫెస్టో ఇలా ఉండాలి, ప్రజెంట్ సమస్యలు ఎలా ఉన్నాయి, సీఎం ఇలా ఉండాలి, అసలు సమస్యలు తెలిసినోడు సీఎం అయితే ఎలా ఉంటుంది అన్న దీనిలో హీరో క్యారెక్టర్ని డిజైన్ చేసింది. సీఎం దగ్గర పిఏగా చేసేవాడు సీఎం అయితే ఏం చేస్తాడు, అది అధినేత పాయింట్. దగ్గర నుంచి చూసే సీఎంకి వచ్చిన లెటర్లు చూసి ఇంపార్టెంట్ ఇస్తుంటాడు, ప్రతి లెటర్లు చదువుతూ. హీరో క్యారెక్టర్ అది. సో అట్లాగా దాంట్లో ఏంటంటే, ఇది చేస్తే బాగుంటుంది అని దాంట్లో ఒక యాజ్ ఎ డైరెక్టర్గా నాకున్నటువంటి ఒక ఇది, నేనైతే ఇలా చేస్తాను అనేటువంటి పాయింట్స్ అన్ని దానిలో పెట్టాను అనమాట. ఆ సినిమాలో సార్ ఇప్పుడు ఒకే ఒక్కడు అనే ఒక సినిమా వచ్చింది మన శంకర్ గారిది. అలాంటి సినిమా తెలుగులో రాలేదే అని ఫీల్ అవుతున్నా అప్పటి వరకు. ఇది వచ్చిన తర్వాత అంబా సాయిరామ్ అనిపించింది నాకు. సో అలాంటి పొలిటికల్ డ్రామాస్ ఇంకా ఫ్యూచర్లో ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తుంది వరదరాజు గోవిందం అని ఒక సినిమా చేస్తున్నాను. ఇది కూడా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. అంటే ఇలా చట్టం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, న్యాయశాస్త్రం అనే పాయింట్ మీద అది తెలియకపోవటం వల్ల ఇప్పుడు పొలిటికల్లో ఎంతమంది పొలిటికల్గానే కాదు, పేదవాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, ఇట్లా ప్రతి వాళ్ళు దోపిడీ అనేది అసలు ఎక్కడి నుంచి జరుగుతుంది. ఈ దోపిడీని పట్టుకోవాలంటే ప్రతి ఒక్కడికి న్యాయశాస్త్రం తెలిసి ఉండాలి. కరప్షన్ అంటే ప్రతి చోట జరుగుతుంది ఇది, కానీ తెలియక చాలా 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 పోతున్నాయి, చాలా జరుగుతుంది. అది తెలిసిందంటే మాత్రం ప్రతి ఒక్కడు చాలా గొప్ప నాలెడ్జీ పీపుల్ అవుతాడు, బ్రతుకు పట్ల చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. సో దానికి భగవద్గీతకి ముడివేసి చెప్తున్నాను అనమాట. భగవద్గీత పాయింట్ని చెప్తున్నా ఈ సినిమాలో. సో అందుకని మనకి మొదటి న్యాయశాస్త్రం భగవద్గీత. సో ఆ భగవద్గీత చెప్పింది ఎవరు? శ్రీకృష్ణుడు. సో అందుకని దాంట్లో సారాంశం ఏంటి? కృష్ణుడు ఒక మనిషి ధర్మంగా ఎలా బ్రతకాలి, సో అలా బ్రతకాలంటే ఈ న్యాయశాస్త్రంతో ప్రతి మనిషి ఎలా తయారవ్వచ్చు అనేది, ఈ గీత అనేది ప్రతి ఒక్కళ్ళు చదవాలి. దీని నుంచి న్యాయశాస్త్రాన్ని ఎలా పట్టుకోవాలి తెలిస్తే, ఇప్పుడు సపోజ్ ఒక పోలీస్ ఉంటాడు, మనమే బైక్ మీద వెళ్తామంటే అతను స్టాప్ చేస్తాడు, మన దగ్గర పేపర్లు అడుగుతుంటాడు, మనం కొన్నిటి సమాధానం చెప్పండి, నీ దగ్గర ఇది లేదు ఫైన్ కట్టు అంటాడు. ఫైన్ కడతాం, ఫైన్ లేదనుకోండి, సార్ లేదంటే ఇదిగోండి ఇది పెట్టుకోండి ప్లీజ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. అలవాటు పడిపోయాం. అలా మనం అలవాటు పడ్డాం, వాళ్ళని అలా అలవాటు చేశాము. ఎందుకు? ఈ అనాలెడ్జీ వల్ల. సో అందుకని ఇటువంటి మంచి పాయింట్ మీద ఇది ఏ లెవెల్లో అంటే ఇక ప్రతి ఒక్కరిని ప్రశ్నించే స్థాయిలాగా వెళ్ళింది ఈ పాయింట్. అందుకే దీంట్లో కృష్ణుడి పేరుని కలిపింది గోవిందం అని. వరదరాజు హీరో పేరు గోవిందం. తమిళనాడులో వెంకటేశ్వర స్వామిని వరదరాజు అంటారు. సో అందుకని వరదరాజు గోవిందం అని పెట్టాం అనమాట. అక్కడ ఇక్కడ కవర్ చేస్తాం. చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఫిల్మ్ ఇది కూడా. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక 2 ఏళ్ల నుంచి చాలా రిలీజ్లు పెరిగిపోతున్నాయి సార్. ఎస్పెషల్లీ మా సబ్స్క్రైబర్స్ అడగమన్న క్వశ్చన్ ఏంటంటే, మీ సినిమాలు చాలా కల్ట్ క్లాసిక్లు ఉన్నాయి. కల్ట్ క్లాసిక్లు అంటే
ఇప్పట్లాగా ఏదో కుర్రాళ్ళంతా వెళ్ళి యంగ్ బ్యాచ్ అంతా వెళ్ళేది కాదు. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కలిసి కూర్చొని చూసుకునే సినిమాలను మీరు మాకు ఇచ్చారు. అవును. అలా ఏ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు మీరు? రిలీజ్ చేయాలనేది సింహరాశి చేస్తే చాలా బాగుంటుంది అనేది. సింహరాజు చేయొచ్చు, శివరామరాజు చేయొచ్చు, మహానంది చేయొచ్చు, టైగర్ హరిచంద్ర ప్రసాద్ చేయొచ్చు, ఎవడైతే నాకేంటి కూడా చేయొచ్చు. అయితే ఏంటంటే వీటికి కొంచెం ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రావాలి, వచ్చి మళ్ళీ ఇప్పుడు అవన్నీ అప్పుడు ప్రింట్లో ఉన్నాయి, ఆ ప్రింట్ని డిజిటల్కి కన్వర్ట్ చేసి ఆ సౌండ్లు ఇవన్నీ పట్టుకొని మళ్ళీ కరెక్ట్ చేయాలన్నమాట. సో అవి చేసి ప్రొడ్యూసర్లు టచ్లోకి వస్తే వాటిని చేయొచ్చు. సో ఐ హోప్ ఇప్పుడు వస్తున్న లవ్ సినిమాలకే ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు. మీరు తీసిన లాంటి సినిమాలు వస్తే ఇంకా బాగుంటుందని, ఈ జనరేషన్ పీపుల్కి కూడా ఇలాంటి సినిమాలు కూడా తెలుగులో వచ్చాయని వాళ్ళకి గుర్తుండాలి సార్. అవును. సో అలా ఇంకా మీరు తీసిన ఈ సినిమాల్లో స్పెసిఫిక్గా ఈ 6 సినిమాల్లో ఏదైనా సినిమాకి పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? పార్ట్ 2 అనేది సింహరాశి చేయాలనేది నా మైండ్లో ఉంది. సింహరాశి ఒకటి ఉంది, ఎవడైతే నాకేంటి ఉంది. బట్ ఏంటంటే కొంచెం ఇప్పుడు నాకు 4 ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. 4 జరుగుతున్నాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్లో కూడా ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఉంది. దానికి హీరో ఎవరు ఏంటనేది డిసైడ్ అవ్వాలి. చాలా పెద్ద ప్రాజెక్ట్. సో అయితే నాది ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఏంటంటే వరదరాజు గోవిందం ఒకటి, రామజన్మభూమి అని, ఇది మళ్ళీ గ్రేట్ పొలిటికల్ మూవీ. అది ఒక రాముడి పరిపాలన మీద, అంటే ఒకప్పుడు బాబ్రీ మసీదు గొడవలు ఉన్నాయి కదా, అది కాదు కథ. కానీ ఇప్పుడు పరిపాలన ఎలా చేయాలి, పొలిటికల్ లీడర్స్ అసలు ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, పబ్లిక్కి కూడా తెలియాల్సింది ఏంటనేది కాన్సెప్ట్ మీద రామ్ జన్మభూమి చేస్తాం. దాని తర్వాత జేజమ్మ అని ఒకటి జరుగుతుంది. మా పిల్లల సినిమా ఒకటి రేపు స్టార్ట్ అవ్వబోతుంది దసరాకి. 2 పిల్లలు నాకు, 2 మగ పిల్లలు. వాళ్ళని ఇద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తాను. సూపర్ సార్. అది అనమాట. మీరు సినిమా గురించి కష్టపడ్డారు. సినిమానే నాకు, ఇంక వేరేది ఏం లేదు. అదే కనిపిస్తుంది సార్. ఇప్పుడు కూడా సార్తో మాట్లాడడానికి వస్తున్నప్పుడు కూడా స్క్రిప్ట్ పని మీద బిజీ ఉన్నారు ఆయన. మీ అంటే ఈ ప్యాషన్కి దండం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక 25 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా సార్ మీరు. 32 ఇయర్స్ అమ్మో, అసలు 30 ఇయర్స్ ఇండస్ట్రీ. సో మన బి గోపాల్ గారి దగ్గర మీరు వర్క్ చేశారు, ఏఎం రత్నం గారి దగ్గర వర్క్ చేశారు, ముత్యాల సుబ్బయ్య గారు, శరత్ గారు, మోహన్ గాంధీ గారు. ఎడిటర్ కదా సార్ ఆయన? ఎడిటర్గా ఆయన వాళ్ళ బ్యానర్లో చేశాను అనమాట. చాలా మంచి మంచి దర్శకులు, శరత్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, ఏఎం రత్నం గారు, బి గోపాల్ గారు, సురేష్ వర్మ గారు, ఇట్లా మోహన్ గాంధీ గారు, మంచి మంచి డైరెక్టర్ల దగ్గర చేసే మంచి మంచి బ్యానర్లు కూడా. పోకూరు బాబురావు గారి బ్యానరు, ఎయిటర్ మోహన్ గారి బ్యానరు, అప్పట్లో మన స్రవంతి రవికిషోర్ గారి బ్యానరు, ఇట్లా చాలా మంచి మంచి వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. అందుకనే మాకు మంచి మంచి సినిమాలు ఇస్తున్నారు. సో అప్కమింగ్ ఇన్ని మంచి ప్రొడక్షన్లో చేశారు. ఇప్పుడు ఈ జనరేషన్లో హీరోలు కానివ్వండి, తర్వాత కొత్త ప్రొడక్షన్ హౌస్లు కానివ్వండి, వాళ్ళ అవకాశాలు ఎక్కువ కొత్త డైరెక్టర్లకి ఇస్తున్నారు సార్. అంటే మన ఇండస్ట్రీలో డైరెక్టర్ లేక కాదు, చాలా టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు, మీరున్నారు. సో మీ గ్రూప్ ఆఫ్ పీపుల్, ముత్యాల సుబ్బయ్య గారు కానివ్వండి, బి గోపాల్ గారు, లెజెండరీ డైరెక్టర్స్. సో ఇంత లెజెండరీ డైరెక్టర్స్ మీరు వెళ్ళి ప్రొడక్షన్స్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వటం లేదా, లేదంటే వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారా? అంటే యాక్చువల్గా ఎప్పుడు కొత్త తరం వస్తుంటే కొంచెం సీనియర్స్ ఎప్పుడు కొంచెం స్లో అవుతారు. ఎందుకంటే కొత్త వాళ్ళు వెళ్ళిపోయి ప్రొడ్యూసర్స్ని కలుస్తుంటారు. హిట్ పడిందంటే టకటక ఫస్ట్ కొత్త వాళ్ళు హిట్ కొట్టిన వాళ్ళనే పట్టుకుంటారు, హీరోలైనా బ్యానర్ అయినా అలా పట్టుకొని చేస్తుంటారు. సో మాలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని సినిమాలు చేసినాక కొంతమందికి ఏంటంటే కొన్ని గొప్ప స్క్రిప్ట్లు రీచ్ చేసుకునే కెపాసిటీ అవతల హీరోలకి ఉండలేదు, ప్రొడ్యూసర్స్కి ఉండలే. రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ చూసుకోమా, ఎక్కువ ఫ్లాప్లు అవుతున్నాయి సినిమాలు. 100 వస్తున్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో, వీటిలో 10 సినిమాలే సక్సెస్ అవుతున్నాయి. 10% సక్సెస్, 90% ఫ్లాప్లు అవుతున్నాయి. ఈ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది బేరీ చేస్తే, ఒక కథని తీసుకెళ్ళి చెబితే ఆ సబ్జెక్ట్ని హీరో సెలెక్ట్ చేస్తాడు. అతను నచ్చితేనే చేస్తాడు, లేకపోతే నచ్చకపోతే చేయడు హీరో. ఎందుకు, నాకు నచ్చిందే చేస్తానంట.
హీరోకి నచ్చిందే మనం చేయాలి. డైరెక్టర్ ఏం చేయాలి, హీరోకి నచ్చిందే చేయాలని మళ్ళీ చెప్పిన కథను వచ్చి ఇంకో కథను చేయాలి. ఇట్లా జరుగుతుంటాయి. అటువంటప్పుడు ఏంటంటే ఫ్లాపులు పడతా ఉంటాయి. ఆ ఫ్లాప్ని ఎవరు, హీరో తీసుకోవట్లా. మళ్ళీ నా డెసిషన్ వల్ల నేను ఇది చేశాను సినిమా, ఇది నా ఫ్లాప్ అని హీరో తీసుకోడు. డైరెక్టర్ సరిగ్గా చేయాలని మళ్ళీ డైరెక్టర్ మీద వేస్తాడు. అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నేను నిర్ణయం తీసుకొని నేను చేశాను, నా వల్ల ఇది దెబ్బైంది కదా అని మళ్ళీ అతను తెలుసుకోడు. మళ్ళీ నాకు నచ్చిందే చేస్తాను ఇంకోటి మళ్ళీ. ఇట్లా ప్రతి హీరోకి తీసుకుంటే ఎన్నెన్ని ఫ్లాప్లు ఉన్నాయి వెనకనేది కనపడింది, మిస్టేక్స్. సో అందువల్ల ఏంటి, నన్ను పిలవలేక ఇంకొకరిని పిలుస్తారు. ఇట్లాగా డైరెక్టర్స్ని కొంచెం అటు ఇటు హీరోలు కొంచెం ఇదనమాట, తప్పుని ఒప్పుకోలేకపోయే మనస్తత్వం. ఇదివరకు ఎందుకు మంచి హిట్లు వచ్చాయంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో ముగ్గురు కలిసి ఇది బాగుంది, ఇది చేద్దాం, ఇది బాగలేదు, ఇది వద్దు అని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కాబట్టి అప్పుడు ఎక్కువ మంచి సక్సెస్లు వచ్చినాయి. డెసిషన్ మేకింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలో ఉంటుంది. అది తీసుకోవాలన్నమాట. అటువంటప్పుడు ఏమైందంటే, ఎందుకంటే హీరోలు ఇప్పుడు వచ్చే హీరోలు ఏంటంటే ఇంట్లో కూర్చుంటారు, ఏదో ఇంగ్లీష్ ఫిల్ము లేకపోతే కొరియన్ ఫిల్ము ఏదో చూస్తాడు ఆడ ఇంట్లో కూర్చొని. మనకేంటంటే ఇంట్లో కూర్చున్నప్పుడు మనం అచ్చంగా సినిమానే ఫోకస్ చేసి చూస్తాం, అది ఆడితో పోయితో తెలియదు. కానీ ఏంటంటే ఆడిటోరియంలో చూస్తే దేనికి ఆడియన్స్ రెస్పాన్స్ అవుతున్నారు, ఎటువంటి నవ్వుతున్నారు, ఎటువంటి వాటికి ఫీల్ అవుతున్నారు, రియాక్షన్ ఏంటి, అసలు సౌండ్ రియాక్షన్ ఏంటి, మేకింగ్ వాల్యూ ఏంటి, ఇవన్నీ ఆడిటోరియంలోనే తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే ల్యాగ్ సినిమాని కూడా చూస్తాం, మన ఇంట్లో ఆన్ చేస్తాం చూస్తుంటాం. ఆడిటోరియం అలా కాదు, అది గొప్ప నాలెడ్జ్ అన్నమాట. అది ఒక సో అందువల్ల ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా చూసుకోండి, 3-4 తర్వాత కనపట్ల. మాలాంటి వాళ్ళు 10, 20, 15, 30, 40, 50 వరకు వెళ్ళాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఒక 7-8 దానికి కూడా టచ్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే అన్నాలెడ్జ్. వాటి వల్ల అంటే ఒక డైరెక్టర్ అనేవాడు కూడా ఒక సైకియాట్రిస్ట్ లాంటివాడు. ఆడియన్కి ఏమి నచ్చిద్ది, ఆ నచ్చిన దాన్ని మనం ఎలా చెప్పాలి, ఎక్కడ లేపాలి, ఎక్కడ ఏడిపించాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎక్కడ నవ్వించాలని ప్లే చేస్తుంటాం. సైకియాట్రిస్ట్ మాత్రమే కాదు సార్, డైరెక్టర్ అనేటోడు నాకు తెలిసి సైంటిస్ట్ కూడా. అంటే అప్పటి వరకు తెలియంది ఒక కొత్తదనాన్ని చెప్పాలి, కోట్ల మందికి చెప్దాం అనుకునే ఒక సైంటిస్ట్ చెప్పాల్సిందే. అట్లాగా ఇప్పుడు ఉన్నాడు, పూరి ఉన్నాడు, వినాయక్ ఉన్నాడు, అట్లాగే ఇంకా త్రివిక్రమ్ ఉన్నాడు, ఇట్లాంటి డైరెక్టర్స్ అంతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఫీల్ అయ్యేది ఇదే, ఒక మంచి సబ్జెక్ట్ తీసుకెళ్ళి చెప్తే నాకు నచ్చట్లేదు అంటాడు హీరో. అందువల్లే ఇప్పుడు ఈ టీం, ఈ బ్యాచ్ అంతా చూసుకోండి. అందువల్లే కొంచెం సరే ఓకే వాళ్ళకి నచ్చింది చేయండి. మీరు టచ్ చేసిన పాయింట్స్ అంటే మీ 10 సినిమాలు కలిపితే ఇప్పుడు జవాన్ అని ఒక సినిమా వచ్చింది సార్. టు బీ ఫ్రాంక్ మీ పాయింట్స్ నాకు చాలా కనిపించినాయి. మా ఎడిటర్ గారు కూడా అదే అన్నాడు, మన సీక్వెన్స్ మన డిస్కషన్ అంతా దాంట్లో ఉంది, సముద్రం ఉంది సార్, జవాన్లో ఉంది అంటారు. సో నాకు అనిపించింది మీరెందుకు పాన్ ఇండియా తీయకూడదు అని. నేను చాలా బాధపడ్డాను. ఎస్ రైట్, మంచి మాట అడిగావు. ఇప్పుడు రాజమౌళి గారి పుణ్యం అంట, నిజంగా ఈ క్యాల్కులేషన్స్ అన్నీ మారిపోయి పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళి పెట్టేశాడు, ఆర్డర్స్ అన్ని చెరిపేశాడు రాజమౌళి గారు. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారికి. సో దానివల్ల ఏంటంటే చాలామంది డైరెక్టర్స్కి పాన్ ఇండియా అవకాశాలు వస్తున్నాయి, చేయగలుగుతున్నారు. అట్లాగా నేను కూడా ఇప్పుడు వరదరాజు గోవిందం అనే సినిమా పాన్ ఇండియా మూవీ, తెలుగు, తమిళ్, హిందీ, అస్సామీ. అమ్మో, మొన్నే ముంబై వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వచ్చాను. ఆ సినిమా వరదరాజు గోవిందం, అది పాన్ ఇండియా మూవీ. రామజన్మభూమి పాన్ ఇండియా మూవీ, జేజమ్మ పాన్ ఇండియా మూవీ, మా పిల్లలది పాన్ ఇండియా మూవీ. సో అట్లాగా కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్సే. ఇప్పుడు పెద్ద హీరోలకు చెప్పే గొప్ప సబ్జెక్టులు హీరోలు ఓకే చేసే స్క్రిప్ట్లే నా దగ్గర ఉన్నాయి. సో అందుకని ఏంటి, సో నిదానం కలుద్దాం. ఇప్పుడు కొత్తలో అంటే పరిగెత్తాలి, కష్టపడాలి, పట్టుకోవాలి. ఇప్పుడంటే కొంచెం సెటిల్డ్గా బాగా చేసే వాళ్ళకే వెళ్దాం అనేది. అండ్ మీరు తీసిన సినిమాలు కూడా చాలా ఇప్పటికీ సార్ స్టిల్ మేము టీవీలో వేసుకొని చూసుకుంటే కాసేపు చూద్దాంరా, ఇది చూసిన తర్వాత మనం పనులు చేసుకుందాం అనేటట్టు ఉంటాయి సార్. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఒకసారి చూడడమే ఎక్కువరా అని అనిపించే సినిమాలు. అంటే కమర్షియల్లీ థియేటర్లో ఆడొచ్చు, బట్ అది వన్ టైం వాచ్గా మిగిలిపోతున్నాయి. ఇప్పుడు సినిమాలన్నీ అంతే.
వన్ టైం వాచ్ అదేం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. మళ్ళీ 250 300 పెట్టుకొని సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది. అవును. సో మీ సినిమాని మేము ఆ రోజుల్లో 30 రూపాయల బాల్కనీ 20 రూపాయల్లో చూసాం. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది మాకు టీవీలో, అరే ఇలాంటి సినిమాలు కదరా ఆడాలి. మీరు తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కానీ ఈ రిలేషన్ మీద మీరు చెప్పే ఎథిక్స్ కానీ ఇప్పుడు ఏ సినిమా లేవు. చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉన్నారు, అంటే 1% డైరెక్టర్స్ ఉన్నారు మీరు చెప్పే స్క్రిప్ట్లు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నారు మీరు. నాలెడ్జ్ అది ఎందుకంటే ఇప్పుడు సొసైటీకి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఇటువంటి టైంలో మన నుంచి ఎలాంటి సినిమా ఇవ్వాలి సొసైటీకి, ఇటువంటి తెలితే ఆడిద్ది, ఇటువంటి కొరత అవుతుంది కాబట్టి ఇలాంటి స్క్రిప్ట్ వెళ్ళాలని థింక్ చేస్తాం. నేను అది థింక్ చేస్తా. సో ఇది ఈ టైంలో మనం అందించాలి, ఇది చెప్పాలి అని. ఎందుకంటే ప్రతి 15 సంవత్సరాలకి జనరేషన్ మారిపోతుంటాం. ఎందుకంటే ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లాడికి ఇవాళ కొంతమంది చిరంజీవి గారు తెలియదు. ఎగ్జాక్ట్లీ సార్. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అంటారు, కృష్ణ గారు అంటే తెలియదు, మహేష్ బాబు అంటారు, కృష్ణరాజు గారు తెలియదు, ప్రభాస్ అంటారు. అంటే ఇది జనరేషన్ మార్పు. సో అందువల్ల మళ్ళీ అలాంటిది పికప్ పట్టాలంటే మళ్ళీ హిట్ కొట్టాలి, మళ్ళీ కనెక్ట్ అయినట్టు అనమాట హిట్ కొడితే. సో అట్లాగా చాలామంది ఏంటంటే మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇది వస్తుంది. సో అందువల్ల ఏంటంటే కొంతమంది కుర్రాళ్ళకి తెలియట్లా. సో తెలియని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పి ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండదు. చూడండి ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్లో ఒక్కొక్కరికి మినిమం 5 నుంచి 7 ఫ్లాపులు కంటిన్యూ ఉంటాయి. ఎంతమంది ప్రొడ్యూసర్లు నష్టపోయి ఉంటారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయి ఉంటారు, ఎంతమంది డైరెక్టర్స్ పోయి ఉంటారు. మళ్ళీ వాళ్ళ తప్పుగా ఫీల్ అవ్వరు వాళ్ళు, అది డైరెక్టర్ తప్పుగా ఫీల్ అవుతారు. సో అదే అనమాట. ఇటు కొడితే మళ్ళీ క్రెడిట్స్ వాళ్ళకి అనమాట. ఇప్పుడు ఒక ఫ్లాప్ తీసిన డైరెక్టర్ వెళ్ళినా ప్రొడ్యూసర్ వెళ్ళినా కూడా అయ్యో ఈయన ఎందుకు వస్తున్నాడు మళ్ళీ అన్నట్టు చూస్తారు వాళ్ళు. ఇది తలనొప్పి అనమాట. సో అందుకని అంటే ఎథిక్స్ వదిలేస్తున్నారు. ఇంతకుముందు ఎథిక్స్ వదిలేయాల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరోలు. ఇప్పుడు హీరోలు ఏంటంటే ఎథిక్స్ వదిలేస్తున్నారు. సో ఆ ఎథిక్స్ వదిలేయటం వల్ల వాళ్ళు స్టాండ్ అవ్వలేరు, ఎవరు టాలెంట్ ఉండోలే స్టాండ్ అవ్వగలుగుతారు. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎథిక్స్ అనేదాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. మనతో సినిమా తీసి దెబ్బతిన్నా అంటే మళ్ళీ వాళ్ళని మనం కాపాడాలని బాధ్యత ఉంటుంది. సో అట్లా హీరోలు ఫీల్ అవ్వాలి, డైరెక్టర్స్ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ని హీరోనే బేస్ అయ్యి వస్తారు సినిమా ఫీల్డ్కి, ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. వాళ్ళ ఆ గ్యారంటీని బాధ్యతగా ఫీల్ అవ్వాలి డైరెక్టర్ అండ్ హీరో. అండ్ కమింగ్ టు రీమేక్స్, మీరు రీమేక్ అంటే అనేది నాకు తెలిసి కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక రీమేక్ మీరు చేస్తున్నారంటే అక్కడ ఒక బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సేఫ్ అవుతామనే తీసుకుంటాం. సో అలా మీరు తీసుకున్నవన్నీ సక్సెస్ కొట్టారు. నాకు తెలిసి మన ఆది పినిశెట్టి వలన రవిరాజ పినిశెట్టి గారు మీరు బాగా చేశారు. ఆయన మీరు నాకు తెలిసి రీమేక్స్ తీసుకుని కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టిన వాళ్ళు, యావరేజ్ సినిమాలు తీసుకొని కూడా బ్లాక్ బస్టర్లు కొట్టాం. అది మీ క్రాఫ్ట్, అది మీ స్టైల్, మీ ఫ్లేవర్. ఇప్పుడు రీమేక్ సినిమాలు జనాలు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. ఇప్పుడు రీమేక్ లేదు అసలు. ఎందుకు లేదంటే చెప్పనా, గ్లోబల్ అయిపోయింది. ఇప్పుడు పలానా లాంగ్వేజ్ సినిమా హిట్, మన ఆఫ్టర్ కరోనా బిఫోర్ అని చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఏ లాంగ్వేజ్లో సినిమా హిట్ అయితే అందరూ చూసేస్తున్నారు. అది ఏ భాష అనేది లేదు, సబ్ టైటిల్స్ వచ్చేసినాయి మనకి. ఈ మలయాళం హిట్ అయితే తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ చూసేస్తున్నారు. ఇట్లా రీమేక్ అనేది ఇప్పుడు లేదు, ఇప్పుడు చచ్చిపోయింది రీమేక్. కాదు ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు మన పవన్ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళకి టైం లేక పొలిటికల్గా వెళ్ళి రీమేక్ అయితే టకటకా చేసేయచ్చు అన్న ఉద్దేశంలో చేస్తున్నారు తప్ప మిగతా ఎవరు రీమేక్లు చేయట్లేదు సార్. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు సార్ జనం. అందుకే చిరంజీవి గారు వీళ్ళందరూ రీమేక్ చేయడం వల్ల ఏంటంటే ఇలా జనం అంతా చూసేస్తున్నారు. చూసిన సినిమా కదా మళ్ళీ ఇంకెళ్ళి ఏం చూస్తాం అన్న దాంట్లో వెళ్ళట్లా. అదొక బ్యాచ్, జడ్జ్ చేయడానికి వెళ్ళే బ్యాచ్ కొంతమంది జడ్జ్ చేస్తారు. కొంతమంది వెళ్తారు సినిమా లవర్స్, అసలు అది ఎలా చేశారు, ఇది ఎలా చేశాడు, మా హీరో ఎలా చేశాడని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు అందరం చూస్తాం, ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు, ఈ డైరెక్టర్ ఎలా కరెక్షన్ చేశాడు అని చూస్తుంటాం. అక్కడ ఎగ్జామినేషన్ చేయడం దొరికిపోయా. అలాగే నేను చేసినట్టుగా అంతే అవుతుంటాయి. సో ఇప్పుడు మీరు రాజశేఖర్ గారికి 2 సినిమాలు ఇచ్చారు కదా సార్, ఆ 2 ఆయన కెరీర్లోనే మైల్ స్టోన్స్. ఇప్పుడు
ఆయనకి ఒక 20 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఈ రెండే కనపడతాయి. ఈ రెండు నిజమే, సింహరాశి, ఎవడైతే నాకేంటి. నిజమే. సో మళ్ళా ఏమైనా ఛాన్సులు ఉన్నాయా? అంటే చెయ్యొచ్చు, రాజశేఖర్ గారితో అదేం ప్రాబ్లం లేదు, కానీ చెయ్యొచ్చు. టైం కుదరాలి, ప్రొడ్యూసర్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరో, అందువల్ల ఆయన మీద నాకు ఎప్పుడూ మంచి అభిప్రాయమే. కాకపోతే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, ఈగోలు పడుతుంటారు, వయసులో పెద్దోడు కాబట్టి అందువల్ల నేనేం పట్టించుకున్నాను. అప్పుడు పట్టించుకోవాలి, ఇప్పుడు పట్టించుకోను. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం అది ఇదని ఏదో మా ఇంటర్వ్యూలో మాట్లాడతారు కదా, అందుకని ఎందుకు వచ్చిందిలే అని వదిలేసాను. చేస్తే చేయొచ్చు, ఇక్కడ ఏమీ శాశ్వతమైనవి అయితే లేవు, పగలో ఇట్లాంటివి ఏమి. ఆ రోజుల్లో ఆయన్ని అలా కూర్చోబెట్టారు మీరు, అవును. దాని వెనక చాలా రీజన్స్ ఉంటాయి. అలా మీ రేంజ్లో ఆయన్ని ఎలివేట్ చేసి ఆ స్థాయిలో కూర్చుని పెట్టే డైరెక్టర్ ఇప్పటి వరకు ఆయన కెరీర్లో నాకైతే కనిపించలే. మళ్ళీ ఇప్పుడు తగలలేదు రాజశేఖర్ గారికి, ఎందుకంటే ఆ టైంలో కోడిరామ కృష్ణ గారు బాగా చేసేవాడు ఆయనతోటి. ఆ తర్వాత నాకు కుదిరింది రాజశేఖర్ గారు. అంటే ఆ ఒక్కొక్క హీరో మీటర్స్ తెలియాలి డైరెక్టర్స్, ఇతన్ని ఇలా ప్రజెంట్ చేయాలి, ఇలా ప్రజెంట్ చేయాలనేది పట్టు ఉంటుంది. అట్లాగా ఎందుకంటే ఈ రోజుకి కూడా రాజశేఖర్ గారి మీద ఒక పట్టు ఉంది. మంచి సినిమా వస్తే ఈ రోజుకి రాజశేఖర్ గారిని చూస్తారు బ్రహ్మాండంగా. సో అదేంటంటే ఆయన సెలక్షన్ డైరెక్టర్కి వదలాలి. డైరెక్టర్కి వదిలితే ఇప్పుడు సింహరాశి మా డెసిషన్సే, ఎవడైతే నాకేంటి కూడా మా డెసిషన్సే. నేను చేస్తానన్నాకే స్టార్ట్ చేసింది. సముద్రాకి నచ్చితే సముద్ర చేస్తానంటే, నేను అంతవరకు 6 కథలు పంపించారు, ఇదేది ఆడదో నేను చేయను అన్న. ఇది ఆడి ఇది చేద్దాం, దీని మార్పులు ఒప్పుకుంటేనే నేను చేస్తానని ఎవడైతే నాకేం చేశాను. మీ రోజుల్లో డైరెక్టర్ అనేటోడికి కథలు వెతుక్కుంటూ వచ్చారు సార్, ఇవి చేయండి మీరు అని. ఇప్పుడు డైరెక్టర్లు ఎలా ఉన్నారంటే స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగ్స్, కావాలంటే ఎడిటింగ్, కెమెరా కూడా మోసేస్తాం అనుకునే టైప్లో ఉన్నారు. అవును. ఏంటి సార్ దీనికి తేడా ఏంటి? అంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే, అప్పుడు డైరెక్టర్స్ అనేవాడు సొసైటీలోకి వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళి నాలెడ్జ్ పట్టుకునేవాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్ అంటే ఈ సినిమాని చూస్తే ఇది చాలు, ఈ సినిమాని చూస్తే ఇది చాలు, సోషల్ మీడియాలో ఇది చూస్తే చాలు అనేదే నాలెడ్జ్ అవుతుంది. కానీ సోషల్ మీడియాలో కానీ కొన్నిలో వచ్చేవి ఆల్మోస్ట్ కొన్ని జరిగాయన్నీ ఫేకే, కొన్ని వాస్తవాలు ఉంటున్నాయి. సో అందువల్ల అది నాలెడ్జ్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు, అది కాదు నాలెడ్జ్. ఆ పబ్లిక్లోకి వెళ్ళి పట్టుకున్నప్పుడే అది నాలెడ్జ్గా మనకి గ్రిప్ అవుతుంది. సో అండ్ కమింగ్ టు ఓటీటీ, లాక్డౌన్ తర్వాత మీరన్నట్టే చాలా మార్కెట్ పెరిగింది డిజిటల్గా. సో మీరు చాలా మంచి పాయింట్స్ చెప్తున్నారు మీ సినిమాల త్రూ. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాయింట్స్ అవి, అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాయింట్స్ అవి. అంటే మన సివిలైజేషన్లో అవి చాలా మోడర్న్ సివిలైజేషన్లోకి వెళ్ళినా సరే చాలా ఉపయోగపడే పాయింట్స్ చెప్తున్నారు. ఓటీటీలో వెబ్ సిరీస్లు ఇప్పుడు వస్తున్నాయి. పెద్ద స్టార్స్ కూడా ఎలా అయిపోయిందంటే, అంటే ఒక హీరో అంటే, ఒక యాక్టర్ అంటే చాలా అడ్మైర్ చేస్తారు ఆడియన్స్. అంటే వాళ్ళు ఏం చేస్తే అది చేయడానికి రెడీ అయిపోయి పీపుల్ ఇంకా ఉన్నారు సార్ సొసైటీలో. అలాంటి వాళ్ళు కూడా కొన్ని యాక్సెప్ట్ చేయకూడని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది మేబీ ఫైనాన్షియల్గానా, లేకపోతే మార్కెట్ వాళ్ళది వైడ్ రేంజ్ పెరగాలన్నా, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ రీజన్స్ బిహైండ్ దట్. ఇలా మారిపోవడానికి కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ అనే దాంట్లో ఏంటంటే ఎక్కువగా నేను చూస్తున్నాను, వింటున్నా కదా. ఇప్పుడు కొన్ని ఓటీటీలోకి వచ్చేసరికి మంచి సినిమాలు కానీ మంచి కాన్సెప్ట్లు అనేవి తక్కువ ఉంటున్నాయి. ఎక్కువగా థ్రిల్లర్స్ అని, బూత్ అని, క్రైమ్ అని ఇవి ఎక్కువగా పట్టుకుంటున్నారు. ఎంటర్టైన్మెంటు మంచి మెసేజ్ పాయింట్లు తీయట్లా. ఇక్కడ సైన్స్ ఫిక్షన్ తీసుకుంటున్నారు, క్రైమ్ ప్రాజెక్టులు అండ్ హర్రరు, కొన్ని బూతు ఉన్నటువంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ డిజిటల్ అనేది ప్రతి ఒక్కటి చేతిలో ఉండి సైలెంట్గా ఎలోన్గా చూసుకునేది. ఇవాళ యూత్ అంతా కూడా కొంత బూత్కి అట్రాక్ట్ అవుతారు. అలా ఉన్న వాటిని టక్కన ఓపెన్ చేసి చూస్తుంటారని అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది డిజిటల్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే క్రైమ్ నెగిటివ్ అనేదాన్ని టక్కన పట్టుకుంటుంటాడు. జనరల్లీ మనుషులు సైకలాజికల్గా ఒక నెగిటివ్ని టక్కన క్యాచ్ చేస్తాడు. ఒక మర్డర్ జరిగిందంటే ఏంటి మర్డర్ అని చూస్తాడు, ఒక రేప్ జరిగిందంటే ఏంటి రేప్ అని చూస్తాడు.
ఒక మంచి జరిగిందంటే ఆ మంచి ఏంటని చూడు, అదే చేశాడే స్కిప్ కొట్టేస్తాడు, మళ్ళీ నుంచి వెళ్ళిపోద్ది. నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ముద్దు పెట్టుకున్నారు అంటే ఆ ముద్దుకి వెళ్ళిపోతాడు చూడటానికి. అంటే సైకలాజికల్గా ఆ వయసును బట్టి డిజిటల్ ఎక్కువగా యూత్ చూస్తుంది. అందుకని ఏంటంటే కొంచెం అలాంటి కాన్సెప్ట్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్తుంది. ఇక ఆ డిజిటల్లో కూడా పెద్ద హీరోలు అన్నీ కొంటున్నారు, మార్కెట్ ఉంటుంది, ఎక్కువ వ్యూవర్స్ కావాలి కాబట్టి. ఇక రేరుగా మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి చేసినవి మాత్రం రేరుగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా ఇవాళ మారినాయి, లెక్కలు మారినాయి. ఇవాళ టాపు హీరోలుగా ఉన్నోళ్ళు డిజిటల్కి వచ్చేస్తున్నారు, డిజిటల్లో తెలిసిన వాళ్ళు మళ్ళీ స్క్రీన్కి వెళ్తున్నారు. అక్కడ పట్టులేని వాళ్ళు ఏడ పట్టుకుంటున్నారు. ఆల్గోరిథం చేంజ్ అవుతుంది. సో అందువల్ల అందరికి మంచి అవకాశాలు వస్తున్నాయి. డిజిటల్ రావటం వల్ల చిన్నోళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. సినిమా డిజిటల్ వల్ల మాత్రం పెద్దోళ్ళ కన్నా కూడా చిన్నోళ్ళకి, ఆర్టిస్టులు అందరికీ చాలా మంచి అవకాశాలు, చాలా మంచి పరిణామం ఇది. ముందు ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు ఖాళీగా లేరు, ప్రతి వాళ్ళు బిజీ, ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు అయితే ఇండస్ట్రీలో ఒక 40% చాలా స్ట్రగుల్లో ఉండేది. ఇప్పుడు ఎవరు స్ట్రగుల్లో లేరు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏదో ఒక మ్యాక్సిమం స్ట్రగుల్లో 10% ఉంటారు. చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఎందుకు, ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావటం వల్ల ఒక పక్క వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్, సీరియల్స్, మళ్ళీ ఒక పక్క పిక్చర్స్, ఒక పక్క తమిళ్ డబ్బింగ్, హిందీ డబ్బింగ్, మలయాళం డబ్బింగ్, ఇట్లా బిజీ అయిపోయారు అంతా. ప్రతి ఒక్కళ్ళు బిజీ అయిపోయారు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓటీటీ. సో ఓటీటీ యూజ్ 100%. ఇప్పుడు పైగా ఏంటంటే ఇవాళ ఇదివరకే మన స్టేట్ దాటడానికి కష్టపడేవాళ్ళం ఒక లాంగ్వేజ్. ఇవాళ అసలు స్టేట్ కాదు కదా, స్టేట్ నుంచి మళ్ళీ ఇతర రాష్ట్రం నుంచి నేషనల్ నుంచి వరల్డ్ వైడ్కి వెళ్ళిపోయింది. ఇవాళ అంత మంచి జరిగింది. అండ్ కమింగ్ టు న్యూ కామర్స్ సార్, ఇండస్ట్రీకి ప్రొడ్యూస్ చేద్దామని చాలామంది వస్తారు సార్ ఇయర్లీ. అంటే ప్రూవ్ చేసుకుందాం, అంటే మన నుంచి ఒక మంచి ప్రోడక్ట్ ఇద్దామని చేయాలని అలా వచ్చి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు సార్. అంటే ఎలా అంటే తెలియక, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం తెలుసు, అంటే దే కెన్ క్రియేట్ ప్రోడక్ట్ బట్ దే క్యాన్ సేల్ దట్ ప్రోడక్ట్. అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు కానీ అది అమ్మలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి సార్? రీజన్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది సినిమా తీయాలి, సినిమా వల్ల పేరు రావాలి అని వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం ఒకటి, స్వయం కృతాపరాధాలు అంటారు చూడండి, అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో మనం వచ్చినప్పుడు ఒక టేస్ట్ సినిమా మనం ఎంతవరకు చేయగలము, అంత బడ్జెట్ సినిమా, దానికి తగ్గ సబ్జెక్ట్ ఎన్నుకోవాలి, దానికి తగ్గట్టుగా చేసుకోవాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇచ్చే డైరెక్టర్లు, చేసే డైరెక్టర్స్ ఎలాంటివి చేశారు, ఏం చేశారు, అసలు ఏం చేయలేదా, చేయకపోతే అసలు ఈ కుర్రాడు ఎలాంటివి చేస్తాడనేది ఒక డెమో అన్న ఇలాంటి చేయకుండా చేసేస్తున్నారు. అందువల్ల కొంచెం దెబ్బతింటున్నారు. ఇలా సినిమా అనే దాంట్లో ఏంటంటే గ్యారంటీ బిజినెస్ 50% ఉంది, 50% గ్యారంటీ లేదు. అది ఆడితేనే సక్సెస్ అయితేనే ఆ 50 వచ్చేది, లేకపోతే 50% పక్కాగా పోద్ది. ఇది ఎవరైనా తెలుసుకోవాల్సిన సత్యం. అదే ఇమేజ్ స్టార్స్ ఉన్న హీరోలు అనుకోండి, అదైతే మేము 100% సేఫ్ అవ్వచ్చు. అలాంటివి కూడా నష్టపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ నష్టపోతున్నారు. సో అందువల్ల ఏంటంటే చేసే స్క్రిప్ట్ని ఒక మినిమం గ్యారంటీ మంచి స్క్రిప్ట్ని చేసుకోవాలి. అది అంతే తప్ప బిజినెస్ని ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొంటాకి వెళ్తే ఎన్ని లెక్కలేస్తామో, ఇది ఎంతవరకు మళ్ళీ రీసేల్ అమ్మగలుగుతాం, అలా క్యాల్కులేట్ చేయాలి. సినిమాని చేస్తేనే లాస్ అనేది తగ్గిద్ది. సూపర్ సార్. అండ్ కమింగ్ టు మన ప్రజెంట్ లోకల్ ఇష్యూస్కి వద్దాం. ఎలా అంటే సార్, ఇప్పుడు మీరు సినిమాల్లో చూపించినవి ఇప్పుడు రియల్గా జరుగుతున్నాయి సార్. అంటే కళ్ళ ముందు జరుగుతున్నాయి. అదే ఒకానొకప్పుడు చూసి సినిమా మా భలే తీశాడు, డైరెక్టర్ భలే రాశాడు, ఏం స్క్రీన్ ప్లే అని ఎంజాయ్ చేస్తుండే, అంటే క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి. సో ఇప్పుడు అవి డైరెక్ట్గా చూస్తుంటే ఏంటి ఈయన ఇవన్నీ ముందే ఊహించి తీశాడా, లేకపోతే ఈయనకి నిజంగానే ఇవన్నీ తెలుసా, లేదంటే వీరబ్రహ్మం గారు చెప్పినట్టు ఈయనకి ముందు ఇంకేదో 6th సెన్స్ ఉందా అనే ఒక డౌట్ వస్తుంది నాకు. సో అలా జరుగుతున్నాయి సార్ బయట మన ఏపీ పాలిటిక్స్లో. దాని మీద మీ ఒపీనియన్? ఏపీ పాలిటిక్స్ ఏంటంటే మనకి దగ్గర ఒక 30 yearsగా కనపడుతుంది. అక్కడ ఉండేది రెండే పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్.
ఆ తర్వాత కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది. ఆ ప్లేస్లో వైసీపీ వచ్చేసింది. వైసీపీ వచ్చాక వీళ్ళిద్దరికే ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్లో ఎవరు రావాలి మధ్యలో అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒకప్పుడు చిరంజీవి గారు వచ్చారు, మళ్ళీ చిరంజీవి గారు డ్రాప్ అయ్యారు. డిసపియర్ ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చేస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్, మాస్ హీరో, పైగా విపరీతమైన క్రేజు, ఫ్యాన్స్ ఫాలోయింగు, అంత బలమైన స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్గా అతను ఆ రెండు పార్టీని షేక్ చేయగలిగే దమ్ము అతనికి ఉంది. రెండు పార్టీలని, ఎంత స్ట్రాంగ్ పార్టీలు అయినా ఆ రెండింటిని షేక్ చేయగలిగే దమ్ము ఉంది. అందువల్ల ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎటు తూకం వేస్తే అటు ప్లస్ అయింది అనేది ప్రతి ఒక్కళ్ళ అంచనా. సో అందుకని ఏంటి, ఇప్పుడు మన తెలుగుదేశం కాస్త బలహీనపడింది. సో ఇప్పుడు ఇటు సపోర్టు వీళ్ళు లాగుతున్నారు, అటు సపోర్ట్ చేయనీయకూడదని వీళ్ళు పై ఎత్తేస్తూ ఉన్నారు. ఇట్లా మాటల యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మేము గెలవాలి, మేము సీఎం కుర్చీని పట్టుకోవాలి అని ఈ ముగ్గురు మధ్యన మూడు పేకలాటలాగా అయిపోయింది, గేమ్స్ ఆఫ్ థ్రోన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే వీటన్నిటికన్నా కూడా ఈ ఎక్కడే కాదు ప్రతి చోట జరిగే ఇవే. అక్కడ అది జరిగింది, ఇక్కడ తెలంగాణలో కూడా రేపు ఇప్పుడు మన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని మళ్ళీ ఇక్కడ జరిగిద్ది అది. సో ఇట్లా ప్రతి చోట రెండు పార్టీలు ఉన్న దగ్గర మూడో పార్టీ వస్తే జరిగేది ఇదే. అతను పడేయాలి, మనం ఎక్కేయాలి, ఇదే ఉంది తప్ప ఒరిజినల్గా ఓట్ పట్టుకొని పర్ఫెక్ట్గా లీడ్ చేసుకొని ఒక క్రియేషన్తో నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే ఇది పబ్లిక్కి ఇది పక్కా చేస్తాను అనేటువంటి ఒక మేనిఫెస్టో, దాన్ని ఎలా చేస్తాను అనేటువంటి ఒక గ్యారంటీ వచ్చే అధినేత, అధ్యక్షుడు అనేవాడు చెప్పగలిగితే, చేయగలిగితే పబ్లిక్ తన సైడ్ రావడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఫస్ట్ అది వీళ్ళెవరు పెట్టుకోవట్లా, నాకు ఫాలోయింగ్ ఉంది నేను వెళ్ళి ఇది చేయాలి, నాకు ఈ బలం ఉంది నేను వెళ్ళి ఇది చేయాలి అనేది పెట్టుకుంటున్నారు. నాకు ఈ గొడవలే కనిపిస్తున్నాయి తప్ప జనాల సమస్యల్ని తీరుస్తున్నారా లేదా నాకు డౌట్. అయితే జనాల సమస్యలు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే కొత్తగా నిర్మించబడిన రాష్ట్రం, కానీ బట్ కొన్ని సిటీలు, కొన్ని టౌన్లు అన్నీ కూడా ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అవన్నీ అభివృద్ధిలో ఉన్నాయి. కానీ విలేజెస్ పరంగా కొన్నిటి పరంగా, ట్యాక్సీల పరంగా ఇట్లాంటివన్నీ కొంచెం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి, రాజధానిని నిర్మించుకోవాలి వీళ్ళు, ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి, కొన్ని పరిశ్రమలు రావాలి అక్కడికి, ఇంకా ఉద్యోగాలు అనేది సపరేట్గా చేసుకోవాలి. అప్పుడంటే మొత్తం హైదరాబాద్నే పెట్టేశారు ఉద్యోగాలంటే. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కొత్తగా నిర్మించుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ డెఫినెట్గా అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఎదగటానికి ఇంకా 10-15 సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడే అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే వ్యక్తుల్ని, మనుషుల్ని కొంచెం చేయొచ్చు, కానీ పరిశ్రమలు తీసుకురావడానికి కానీ, కొన్ని నిర్మించడానికి కానీ ఇదంతా టైం ప్రాసెస్. సో సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ కమింగ్ టు మైగ్రేషన్స్, ఒకనొకప్పుడు మావాడు అమెరికాలో ఉంటున్నాడు అంటే అవునా నిజమా అనే పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మావాడు అమెరికాలో చదువుకున్నాడు అంటే మావాడు కూడా అమెరికాలోనే చదువుతున్నాడు అని చెప్పుకునే రోజులు వచ్చేసినాయి. అంటే 100 పీపుల్లో 60% ఆఫ్ ద పీపుల్ మైగ్రేట్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. స్టడీస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా చూసుకుంటే బెటర్ దెన్ ఉంటుందండి. దానికి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు మన అన్ని దేశాల కంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ, 140 కోట్లు క్రాస్ అవుతుంది ఇప్పుడు భారతదేశం సంతతి. సో వీళ్ళందరికీ ఉద్యోగ వృత్తి అంటే కష్టమే. ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతోమంది యువత ఉన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక యువత మన భారతదేశంలోనే ఉంది, యువత. సో ఇటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగం దొరకదు. అందువల్ల బాగా చదివించుకుంటే, ఎందుకు ఇప్పుడు అమెరికా అయినా కానీ, లండన్ అయినా కానీ, కెనడా అయినా కానీ, ఆస్ట్రేలియా, ఇక్కడంతా కొంత పబ్లిక్ తక్కువ, మనంత పాపులేషన్ కావు అవి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పబ్లిక్. సో అంతేకాకుండా ఇలా మన రూపాయితో పోల్చుకుంటే అక్కడ డాలర్ కానీ ఇవన్నీ కూడా అత్యధికం కరెన్సీ రేట్. సో డెఫినెట్గా చదువుకుంటే అలాంటి చోట్లకి వెళ్తే మంచి
జాబ్స్ వస్తాయి, మంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వల్ల మనము బాగుండొచ్చు, తిరిగి మన ఇండియాకి మన ఫ్యామిలీస్కి మనం పంపించుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. అలా వెళ్తున్నోళ్ళే ఎక్కువ. ఇప్పుడు స్టిల్ ఇంకా జరుగుతోంది. ఇప్పుడు ఒక్కో చోట చూసుకుంటే ఇప్పుడు అమెరికాలోనే దగ్గర దగ్గర ఇండియన్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని జిల్లాలే మన పేర్ల మీద రాసి ఉంచండి సార్. ఇప్పుడు బ్రిటన్ అధ్యక్షుడు కూడా మనవాడే. అది అట్లాగే ఇప్పుడు అమెరికాలో కూడా రేపు పోటీ చేయబోతున్నాడు ఇంకొక అతను, విక్రమ్ రామస్వామి అని. సో ఇట్లాగా వెళ్తున్నారు. వెళ్ళటం వల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి పరిణామం అది. సూపర్ సార్. అది తప్పు లేదు. అది మంచి జరుగుతుంది అన్నారు కదా, మరి గవర్నమెంట్కి దీనికి లింక్ పెడుతున్నారు సార్ చాలామంది. ఎలాగా? ప్రతిపక్షంకి వెళ్ళినా లేదంటే మెయిన్ పార్టీ నుంచైనా ఆపోజిట్ పార్టీ నుంచైనా ఇలా మైగ్రేట్ అవ్వడానికి కారణం ప్రజెంట్ మన స్టేట్లో ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దానికి కారణం గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ఎంతమందికి అనేస్తుంది? గవర్నమెంట్ అంటే ఇప్పుడు నీవు సపోజ్ నేను బాగా చదువుకున్నా, నాకు తగిన నా జాబ్కి నా టాలెంట్కి తగినట్టు ఇక్కడ లేదు. సో కాబట్టి నేను బాగా చదువుకొని నేను అమెరికానే వెళ్ళాలనుకుంటున్నప్పుడు నేను ఇక్కడ చేయను. అలాంటి మంచి క్వాలిఫికేషన్ చదువుకొని ఇక్కడే చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉండి చేసుకుంటున్నారు. కానీ ఇవాళ మేజర్గా మాత్రం చదువుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇతర దేశాలు వెళ్ళి చేసుకుందాం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ మనీ అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నారు తప్ప ఆ దేశం మీద ప్రేమ ఉండి వెళ్తల్లా, ఈ దేశం మీద ప్రేమ లేక. కానీ అక్కడ డబ్బు ఎక్కువ వస్తుంది, సో అక్కడ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు ఇవాళ అమెరికా, కెనడా, లండన్ ఇట్లాంటి చోట అంతా ఉన్నోళ్ళంతా వాళ్ళు అక్కడ సంపాదించి ఇక్కడ ఇండియాలో చాలా చోట్ల మంచి మంచి ఇన్వెస్ట్లు చేసి ఉన్నారు. బిజినెస్ల మీద, ల్యాండ్స్ మీద వీటన్నిటి పెట్టారుగా. ఇక్కడ ఉండే సగం ఎంఎన్సీ కంపెనీలు వాళ్ళ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎంతమంది పాపులేషన్ ఉన్నారు? ఇప్పుడు 4 కోట్లు క్రాస్, 5 crores. తెలంగాణ 3.5-4 తెలంగాణ ఉంటుంది. సో మ్యాక్సిమం చేసుకొస్తున్నారు. అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు పరిపూర్ణమైన న్యాయం చేయలేడు తెలుసా. యూత్కి చేయలేడు, అందరికీ చేయలేరు. కానీ ఏంటంటే కొన్ని విలేజెస్కి బాగా చేయగలరు. రూరల్ డెవలప్మెంట్, విలేజెస్కి వాటికి ఇటన్నిటికి బాగా చేయగలరు, అన్నిట్లో ఇలా చేయగలరు. అండ్ కమింగ్ టు సిబిఎన్ గారు, సో నేను అడగొచ్చండి, ఏం ప్రాబ్లం. అంటే యాజ్ ఏ పొలిటికల్ డ్రామాస్ తీసే ఫిలిం మేకర్గా మీకు చాలా లాజిక్స్ తెలుస్తాయి, అందుకని నాకు అడగాలనిపించింది, అందుకని అడుగుతున్నాను సార్. ఇక్కడ ఏమైందంటే అది రివెంజ్ కోసం జరిగిందా లేదంటే ఆయన తప్పులు చేశారని పెట్టారనేది జనాలు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాగే మీడియా కూడా కన్ఫ్యూజన్లోనే ఉంది, ఏం జరుగుతుంది అనే ఇది కూడా రివీల్ అవ్వటంలో. సో దాని మీద మీ ఒపీనియన్ సార్. సిబిఎన్ గారిని ఏంటంటే యాక్చువల్గా ఒక రకంగా అరెస్ట్ అనేది నేను ఖండిస్తున్నా దాన్ని. ఎందుకంటే ఒక అరెస్ట్ అనే దానికి కొన్ని ప్రూఫ్స్, కొన్ని అన్నీ పట్టుకొని చూపించి తీసుకెళ్తారు. సో ఇక్కడ అలా జరగల అంటే నేను అంటుంది కదా, పెద్ద పెద్ద మేధావులు అందరూ అంటుంది. సో అలా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి ఒక్కొక్కటి ఇట్లా తీసుకొస్తున్నారు, ఇది అనేది చేస్తుంది. సో ఆయన తప్పు చేశాడా చేయలేదా అనేది వాదనలో తర్వాత జరుగుతాయి. కానీ ఏంటంటే చంద్రబాబు గారి మీద ఇంతవరకు అలాంటిది ఏది ముద్ర పడలా, ఆయన అలా కక్కుర్తి పడే ఆయన అయితే ఎన్నో చేసి ఉండేవాడు. కానీ డెవలప్మెంట్ అనేది మాత్రం చంద్రబాబు గారి వల్ల చాలా గొప్పగా జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇదేంటంటే ఒక రకమైన రివెంజ్ ప్యాటర్న్. ఇది రివెంజ్ ప్యాటర్న్ అని జగన్ గారు అన్నారు. ఆయన క్లిప్ చూస్తే తెలిసింది, నన్ను కొట్టారు మేము తిరిగి కొడతాం, ఆయన ఇదే యాక్షన్ చెప్పున్నాడు, మాకు టైం వస్తుంది అన్నారు. సో ఆయన ఏంటంటే అప్పుడు ఆయన్ని జగన్ గారిని జైలు వేసింది చంద్రబాబు గారు అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో వీటికి ఏంటంటే మనకు తెలియవు ఇవి. కానీ ఏంటంటే చంద్రబాబు గారిని ఏంటంటే నేను నమ్ముతాను, ఎంతోమందికి ఉద్యోగాలు చేశారు, చెందారు. కానీ ఆయన ఈ కాస్త దీనికి కక్కుర్తి పడ్డాడనే విషయంలో నేను నమ్మట్లే. దీనివల్ల ఏమైనా రెవల్యూషన్ ఏమైనా 100% వస్తుంది. మేము ఇప్పుడు రేపు మా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున మేము చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అన్ని చోట్ల చేస్తున్నారు, అమెరికాలో చేస్తున్నారు,
మన ఇటు కెన్యాలో చేస్తున్నారు, మరి ఆస్ట్రేలియాలో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, అన్ని చోట్ల ఉధృతం అవుతుంది. కానీ ఏంటంటే విడుదల